బ్రేకింగ్ న్యూస్ నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం మన్నూరు వంకేశ్వరం రాయవరంలో అర్ధరాత్రి హైడ్రామా నడిచింది. రాష్ట్ర పౌర హక్కుల సంఘం సహాయ కార్యదర్శి జక్కా బల్లయ్య అలానే ప్రజా ఫ్రంట్ నాయకుడు అంబయ్యలకు వాహనంలో ఆకస్మికంగా తరలించారు. తెల్లవారుజామున 3 గంటలకు వీరిని కారులో తీసుకెళ్లారు గుర్తు తెలియని వ్యక్తులు. లింగాల మండలం రాయవరం గ్రామానికి చెందిన యాదయ్యను సైతం తీసుకెళ్లారు. అయితే ఈ తరలింపు చేసింది హైదరాబాద్ స్పెషల్ టీం పోలీసులుగా భావిస్తున్నారు. దీంతో వీరి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఆచూకీ తెలపాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. రైట్ శంకర్, అయితే రాష్ట్ర పౌర హక్కుల సంఘం సహాయ కార్యదర్శి జక్కా బల్లయ్య అలానే కొంతమంది ప్రజా ఫ్రంట్ నాయకుడు అంబయ్యలు కూడా తీసుకెళ్లినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఎందుకు తీసుకెళ్లారు, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం నల్లమల్ల అటవీ ప్రాంతంలో అర్ధరాత్రి హైడ్రామా చోటు చేసుకుందని తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే జిల్లాకు సంబంధించి అమరాబాద్ మండలంలో ఉన్నటువంటి మన్ననూర కావచ్చు, వంకేశ్వరం కావచ్చు, అదేవిధంగా రాయవరం గ్రామాల్లో ఆకస్మికంగా ఈ ముగ్గురిని కూడా కొంతమంది తీసుకువెళ్లి వాహనంలో తరలించినటువంటి సిచ్యువేషన్. దీంతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులు అయితే ఆందోళన చెందుతున్నారు. దాదాపు వీళ్ళంతా కూడా ముఖ్యంగా ప్రధానమైనటువంటి హోదాలో ఉన్నటువంటి వ్యక్తులు. రాష్ట్ర పౌర హక్కుల సంఘం సహాయ కార్యదర్శిగా ఉన్నటువంటి జక్కా బాలయ్యతో పాటు అదేవిధంగా ప్రజా ఫ్రంట్ రాష్ట్ర నాయకులుగా ఉన్నటువంటి అంబయ్యలను కూడా వాహనంలో తరలించడంతో ఒక్కసారిగా గ్రామంలో ఆందోళనకర వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. ముఖ్యంగా వీరితో పాటు లింగాల మండలం రాయవరం గ్రామానికి సంబంధించినటువంటి రైతు యాదయ్యను సైతం కూడా ఆ వ్యక్తులు తీసుకెళ్లడంతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులంతా కూడా ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఇదంతా కూడా హైదరాబాద్ కు సంబంధించినటువంటి స్పెషల్ టీం చేసిందని చెప్తున్నప్పటికీ మరోవైపు ఎన్ఐఏ పోలీసులు కూడా వీరిని తీసుకెళ్లినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి ఎక్కడైతే ఈ యొక్క నక్సల్స్ కు సంబంధించినటువంటి వ్యవహారాల విషయంలో వీరికి ఉన్నటువంటి పాత్రలు కావచ్చు, మిగతాది ఏదైనా సంబంధాలు ఉన్నాయన్న కోణంలో కూడా ఎంక్వైరీ చేస్తారన్నట్టుగా కూడా కొంత తెలుస్తున్నప్పటికీ ఇప్పటికైతే దీని మీద స్పష్టత రావాల్సింది. వాళ్ళు ఎక్కడ ఉన్న సంగతి మాత్రం వారి కుటుంబ సభ్యులకు కూడా ఇప్పటికీ ఇన్ఫార్మ్ రాకపోవడంతో వారు నేరుగా పోలీసులను కూడా కలిసినట్టుగా తెలుస్తుంది. తమ కుటుంబ సభ్యుల ఆచూకీ తెలియజేయాలని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. దీంతో ఒక్కసారిగా నల్లమల్ల వాతావరణం అంతా కూడా పూర్తిగా భయాందోళనక వాతావరణం నిండిపోయింది. ఎందుకంటే నల్లమల్ల ప్రాంతంలో నివసించే వారందరూ కూడా గతంలో చాలా సందర్భాల్లో పౌర సంఘాలకు సంబంధించినటువంటి కార్యకలాపాల్లో పాల్గొన్నారు. ఇదంతా ఒక్కసారిగా వారందరినీ కూడా విస్మయానికి గురి చేస్తుంది. మొత్తంగా కూడా భయాందోళనకమైన వాతావరణం చోటు చేసుకుంది. మనకున్నటువంటి సమాచారం ప్రకారం మధ్యాహ్నంలోగా వారికి సంబంధించినటువంటి ఆచూకీ వస్తుందని ఒకవైపు అనుకుంటున్నప్పటికీ కుటుంబ సభ్యులు మాత్రం తమకు సంబంధించినటువంటి వారు ఎక్కడ ఉన్నారో ప్రభుత్వం చెప్పాలన్నట్టుగా కూడా వాళ్ళు దీనిపైన పూర్తిగా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఏదేమైనప్పటికీ ఇలాంటి టైంలో తెల్లవారుజామున గంట వ్యవధిలో ఈ యొక్క హైడ్రామాతో ఒక్కసారిగా ఆ గ్రామాల్లో పూర్తిగా భయాందోళనక వాతావరణం నెలకొన్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. వినయన. రైట్ శంకర్, థాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.